అబ్బో ఈ దుకాణం ఖాతా బాగానే అయింది కదా. ఎప్పుడు లెక్క వేసిన ఈ దుకాణం నారాయణ 50 ఎక్కువనే చెప్తాండు. ఇక నా మొగని రేపని ఎల్లుండని పోయి దుకాణంలో ఖాతా కట్టరమ్మంట. తెల్లని దాకా ఊరంతా ఇనబెట్టట్టు గుర్రు కొట్టుకుంటా మంచ నిండా వంటాడు. 6 కావంగానే అల్లారం పోయినట్టు చిట్కల్లేసి అవతల పడతాడు. ఏం మనిషో ఏమో. అరే చూసి చూసి కళ్ళు కాయలు కాయబట్టే. ఇంత చాయ్ పొట్టు తాగుదాం అంటే పాలు తేడాయే పాడు తేడాయే. ఎటు పోతాడే. నాకేమో కడుపులు ఇంత ఛాయ పడింది, పని ముందడికి పోనే పోదు. ఏడవేయండో ఏం పని ఎలా పెడతాండో. ఇల్లు సంసారం అంతా ఆగం చేస్తాండు. సీనుగా ఓర్ సీనుగా, ఎవలమ్మా నువ్వు? బొడ్డు కోసి పేరు పెట్టినవా, ఉగ్గు కోసి జోలపాట వాడినవా? ఏమో సీనుగా సీనుగా అంటున్నావు. సీనయ్య అని అనత్తలేదా? అవ్వల్లో ఇంతోటి మొగడెవరికన్నా ఉన్నాడో లేడో సీనయ్యా నల్లట సీనయ్య. సీనుగా ఓర్ సీనుగా. ఆగో చెప్పంగా కూడా అట్నే పిలుతుంది. ఏమో సీనయ్య అనత్తలేదా? పొద్దున్నే ఇంటికి వచ్చిండు, షాయ వస్తే తాగిండు. తాగినోడు తాగినట్టు బయటికి పోవచ్చు కదా. ఆ తలపండు వల్గా నాకు నా మొగనికి మధ్య లొల్లు పెట్టించిండు. ఏది ఉండడా పిలువోసారి. పిలిస్తే రావడానికి ఇంట్లో ఉంటేనే కదా. సరే గాని నీకు నీ మొగనికి ఏం లొల్లు పెట్టించిండు? ఓష్ని పాడుగాను, మా ఇద్దరికి లొల్లైందంటే నీకెందుకు అంత సంబూరం అవుతుంది? అబ్బో సంబరం, నీ సంబరం సల్లగుండా. పెళ్ళైన కొత్తల మౌనికకేంది కమతల మొగుడు దొరికిండు, మస్తు అదృష్టవంతురాలు అని అంటే ఎంతో సంబరపడ్డా. నా అదృష్టం గంగల గాలువా. అరే పొద్దులడికెళ్ళి పొద్దుకేదాకా ఇంటికాడికి నీ అసొంటోళ్ళు 4 వచ్చి మీ సీనిగాడు ఇచ్చేసిండు, మీ సీనిగాడు అజ్జేసిండు అంటే నాకు తలకి ఏడబెట్టుకోవాలన్నా అర్థమైతే లేదు. మరేమన్నా ఉందా అంటే ఏం లేదు, మాటలతోటే కోటలు కడతాడు. ఏమెందుకు లేదు, మనుషుల మధ్య లడాయి పుట్టిస్తుండు. రాని రాని భూమికి జానర్ లేడు గాని రాయరాయ శుద్ధులు కావాలి. అవుగానక్క కొట్లాట పెట్టించిండు అన్నావుగా, ఏమని పెట్టించిండు? ఆగో పంచాయతీ అంటే చాలు పని పక్కా పెట్టి షోలు ముందు దాపుతావు. నీకేం సంబూరం అమ్మో. నేను చెప్పా పిల్లమో టైపు మొగడో టైపు సరిపోయారు ఇద్దరు. ఇంకోసారి నీ మొగడైతే నాకిట్లకు రాని అని కడుపులో పేగులు తీసి నా మెడలు వేసుకుంటా. ఇదేం చిత్రం అక్క, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాను. బాగా కట్టిన పుస్తలు లేవా? ఆగో అటు ఇటు పెట్టి నా పుస్తలకేసరి పెట్టినవా? మేనత్త కొడుకాని మేన బావానాని మంచిగున్నాడాని చాలా మంచోడాని నేను మనసు ఆగురా ఆగు ఆగురా ఆగు. ఒట్టిగా 3 పిల్లల మధ్యలో నిలబెట్టించినావు, నీ సంగతి చెప్తా. ఓ వదినే, ఇప్పుడే నీ మొగడు సంతోషం కొద్దున్నాడు, నీకోసం ఎదురు చూస్తుండు. పో. అవునా? పో 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 నడు. సరే గాని వాళ్ళిద్దరి మధ్య ఏమో లొల్లి పెట్టించినవాట, ఏంటిది అది? ఆ వదినే చెప్పలేదా నీకు? చెప్పలే. అదేం లేదు, ఆ వదినకు చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉండనట. మొన్న చెప్పంగిన్నా, ఇప్పుడు అదే ముచ్చట అన్న చెవులు వేసిన. ఫస్ట్ బాధపడ్డాడు గాని అది చిన్నప్పుడు లవ్ స్టోరీ అన్న అనగానే నిమ్మలమైంది. అబ్బో నీకడ బాగానే ఏకమతలు ఉన్నాయి కదా. సరే గాని మౌనిక షాయి పెట్టినవా? ఏడా నువ్వు పాల ప్యాకెట్ తెస్తాను అటే వ్యక్తివి ఊపుకుంటూ వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇగో ఊకే షాయి తాగద్దే. అంటే నీకు ఒక్కరికే నిండిపోతే అయిపోయిందా? నాకు అద్దా పాల ప్యాకెట్? పో పాల ప్యాకెట్ తెప్పో. అద్దు తీయ మౌనిక. ఏనాడా ఇంకా మతలు లేని మొగుడట, ఇల్లు వీకి పందిరేసిండట నా మొగుడు అసలు. నా పేరే ఎల్లమ్మ, నేను జోగులాలమ్మో, జోడు గంపల్లా నేను జోల జోలంటి. లా 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 లా.
రూపా రూపా ఆ ఏంది? ఇట్రా ఆ పని మీద ఉన్నా, ఏందో చెప్పు. ఇట్రాయే. అబ్బబ్బబ్బా, నా మొగడు అంటే అగడు పంట లేవాడు అన్నట్టుంది. అరే రొట్టె దాని పిండి కలిపిన ఓ పిలుస్తూనే ఉండు రారా అని. ఏందో చెప్పు. ఆ కుర్చీలో వాళ్ళు కూర్చున్నారే. ఆ సూపర్ స్టార్ మహేష్ బాబు కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చోలే. ఆ బల్ల మీద వాళ్ళని కూర్చున్నారా అని. అరే చూసుకుంటానే అడుగుతాడేంది, ఎవ్వరు కూర్చోలేదంటే. ఆ టీవీ వాళ్ళు చూస్తుర్రే. మీ అయ్యా చదువుతురా? మీ అయ్య వచ్చి కడతారా బిల్లు? పోనా టీవీ బంద్ చెప్పినా. అవ్వల్లో గీ మాత్రం టీవీ చూడడానికి నా అబ్బాయే రావాలనా? అయినా నా అయ్య బిల్లు ఎందుకు కడతాడు? ఏమో పోయి వచ్చి నా మీద గులుకుతాడు. ఏమంటున్నావే? ఆహా ఏం లేదు, నువ్వే చపాతీలు తింటావని పిండి విసుకుతాన్నా అంటన్నా గంతే. ఆ నీ గురువుడు మాయన పడ్డది. మరి వినబడ్డాం కామాలు ఎందుకు అడుగుతాను? అన్నట్టు అన్నావా అని అడిగిన. నువ్వు ఉన్నది నడి చెప్తే నేను అన్నా నడి చెప్తా. నీకేం చెప్పలేదే? చెప్పు, నీకేం చెప్పలే చెప్పు. తర్వాత చెప్తా గాని నువ్వు ముందు కాలేజీలు అడకచ్చుకపో. రొట్టె తిందువు. కట్టేసినట్టు మాట్లాడి రొట్టె తినమంటే ఎట్లా పోతుంది చెప్పు. హా ఏన్నో కాస్తే గుర్రం అరిగడ్డి తిన్నదట. చేసి పెడతా, ఆకలైతే తిను, లేకపోతే మలుసుకొని బండు. ఛీ, ఈ ఆడోళ్ళ కలుగుడు తప్ప బుదరికి చుడదలేదు ఏం తెలియదు. సీను, ఓ సీను, అరే సీనుగా. వస్తాయి. ఏం పిలుస్తున్నావు? ఎవరిని పిలుస్తున్నావు? ఎట్లా పిలుస్తున్నావే? నిన్నేరా సీను. వస్తాయి. నిన్ను మొగున్నే తెలిసే పిలుస్తున్నారా సీనుగా? నీ అవ్వ ఎంతకు తెగించినవే నిన్ను. అబ్బా అబ్బా, కాలుతుందా కాలుతుందా? నిన్నొక్కసారి వెళ్తే నీకు ఇంత కాలితే రోజుకొకటి ఇంటి ముందరికి వచ్చి సీన్గా 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 నాకెంత కాలరా? అదేంది మౌనిక, మొగని షర్టు కట్టేసినావు? ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి? ఎవడెవడో ఇంటి ముందరికి వస్తాడు. అయినోడు వస్తాడు, కానోడు వస్తాడు, పెద్దోడు వస్తాడు, చిన్నోడు వస్తాడు. ఈయన చెబట్టి ఎవడెవడో నా ఇంటికి వచ్చి రారా సీన్గా, పోరా సీన్గా, ఏంద్ర సీన్గా, సీన్గా 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 అంటే నా చెవులు తూట్లు పడుతున్నాయి. నా మొగుడు చేసే చేసేలకు నాకు తలకైనా పని చేస్తలేదు. అరే పొద్దున్న లేత చాలు ఈ నల్ల మొగపొడు మంది సంవత్సరాలలో ఏలు పెడతాండి ఈయన పని చూసుకోకుండా. వస్తే ఈ కట్లి పేషిముడి ముక్కుదానా. మౌనిక పాపం కట్ల తిప్పరాదు, కోస పడుతుండో. ఇప్ప అస్సలకే ఇప్ప కట్లిప్పితే కట్ల పాము లెక్క బుస్సుమని లేతాడు. ఈ కట్లుంచే మాట్లాడేది అన్ని మాట్లాడతా. ఇంకేం మాట్లాడతావే? చేతులు నొస్తున్నాయి. అబ్బా ఈ కట్ల నొప్పికే బాధ అనిపిస్తే ఇంటి ముందరికి వచ్చి ఎన్నెన్నో మాటలు అంటారు. నాకెంత బాధ అనిపించాలి? ఇక చూడు, ఎవరి జోలు కన్నా వేనమనుకో మంచిగుండేది. ఇప్పటికెళ్ళి నీ పని నువ్వు చూసుకుంటేనే మంచిది. నీ ఇకవాతలన్నీ నాకాడ చూపెట్టినావు అనుకో జోరుంటది నీ కథ. సరేనే, ఇయటి నుంచి ఎవరు జోలుకోను ఎవరు వార్తకోను. జరి కట్లిప్పే ఒట్టే ఎట్లే నీ కట్లే ఉండే. పాపం కట్ల తిప్పరాదు మౌనిక, నువ్వు చెప్పినట్టు తింటా అంటుండు కదా. దండి మోరుతో పోడీడు అట్టు ఇప్పుడే ఒట్టే. ఒట్టే ఎవరు జోలుకోను. నా మీద నా మీద ఒట్టాయి, ఒట్టు నీ మీద ఒట్టేసుకో. అబ్బా ఎందుకు తీయే? సరే నా మీద ఒట్టు. ఎవరు జోలుకోను ఎవరు వార్తకోను. మంచిగా నడుచుకోజరా. అబ్బా గయ్యాలి కంప, నా గండాన ఎట్లా మోపైందో ఏమో. అయినా ఇది కెనాల్ కలవాడు వచ్చినా గానీ నాకు ఈ బాధ ఉండపో, ఈ గోసు ఉండపో. దీన్ని ఎత్తుక కట్టుకపోను. ఆగో ఏందే అందరు ఒక్క కాడ కూర్చొని ముచ్చట్లు పెడతారు. ఏరా సీను, ఇవాళ ఎవరు తగలేదా? అగో దేనికే బావా? ఏరా సీను, ఇవాళ నీ మాయ మాటలకు పడిపోయినాడు ఎవరు దొరకలేరా? ఏ ఊకుండే బావా, ఏం మాట్లాడతావు గాని బాగా లావు మాట్లాడతావు. నీకేందే నూరుడు బండ జారుడు బండ ఉన్నట్టున్నావు. గిన్నెడు బాగా ఉన్నది కూడా గిట్లనే కూర్చుంటావు. శాంతిరా. అరే సీను, నువ్వు బాగా తెలివి ఉన్నావురా. అయినా మొన్న నీకు వర్షమూలలో అయినట్టు ఆపరేషన్ అయిందట కదా, పారం మంచుకుందా మరే? అరే సీను, నీ మాటలకు నీ చేతలకు మై మర్చిపోతున్నావురా. ఏ ఊకుండే అన్న, నన్ను మునగ షెట్ ఎక్కియకే. అరే సీను, ఎవరేమన్నా నీకు దేవుడిచ్చే వరం రా. దేని గురించే బావా? అప్పటికప్పుడే ఎంతమందినైనా బోర్లెత్తావురా. ఏ ఊకోయే అన్న. అరే సీను, మేమంతా నీతోని పందెం కట్టి ఓడిపోయిన వాళ్ళమేరా, నవ్వుల పాల అయిన వాళ్ళమే. ఏ అదేం లేదన్నా,
అరే నీకు నీ మాటలకు బోల్తా వాడనో లేవడని ఉన్నారా? ఏ ఎందుకు లేరన్నా? లేర్రా. అగో అన్న ఇంకా శేఖర్ అన్న అత్తుండే. అరే శ్రీను శేఖర్ అన్న ఎప్పుడైనా బోల్తా కొట్టించినావురా? అరే గా శేఖరాన్ని బోల్తా కొట్టించు కష్టం రా, బాగా తెలివిగల్లోడు. ఏ అన్న ఏం మాట్లాడుతున్నావే? సీన్ గాని గురించి నీకేం తెలిసే? వాడు తలుసుకుంటే ఎవ్వరినైనా బోల్తా కొట్టిస్తాడే. వాడిని తక్కువ అంచనా వేయకు నువ్వు. సరే చూద్దాం రా మరి ఇప్పుడు. అన్న నన్ను ఎందుకే రెచ్చగొడుతుర్రు? అరే సీను, ఊళ్ళే చిన్న పెద్ద తేడా లేకుండా ఎప్పుడో ఒకప్పుడు అందరినీ బోర్లేసినవురా. ఇప్పుడు ఈ శేఖర్ అన్నను ఒక్కడిని ఎందుకు ఇడిచిపెడతావురా అని? వద్దన్న ఫోన్ ఇడిచిపెట్టు. ఇక ఇటువంటి పనులు చేయని నా పెండ్ల మీద వచ్చేసిన. ఏంద్ర శ్రీను పిల్లలు కొట్టేసిన ఒట్టు తీసి గట్టిగా పెట్టి నీ పన్ను కానీ నిజమేనే బావా, ఆ శేఖర్ అన్నను చూస్తే సంతోషంగా ఉన్నాడు. సరే తి చూద్దంతి. మొత్తానికైతే సీన్ గాడు ఒప్పుకున్నాడన్నా. అగో ఏందే ఫోన్ నువ్వు బాగా చూడుతాను, కొత్తది కొనుక్కున్నావు ఏంది? పాతదేరా. నీ సూపే కొత్తది గాని. అరే సీను అందరు చేతులతోటి కొడతారు, కట్టెలతోటి కొడతారు, కానీ నువ్వు మాటలతోటి కొడతావురా. అగో ఏం లేదంటావు, ఫోన్నే బాగా చూస్తావు. ఏం సంగతే? నిన్ననే కొత్త గూగుల్ పే ఇన్స్టాల్ చేసిండ్రా, అది పనిచేస్తుందా లేదా అని చూస్తున్నా. అది సంగతి, అందుకే ఫోన్ ను పట్టి పట్టి చూస్తున్నావా? అవును గాని గూగుల్ పే ఒక ఆఫర్ ఇచ్చిందట, నీకు తెలిసేనాయే? ఆఫర్ నాకైతే తెలియదు. యాప్లు ఇన్స్టాల్ చేసుకున్నాడు కాదు, ఆఫర్లు కూడా తెలుసుకోవాలి. ఏందో చెప్పురా. కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకు క్యాష్ బ్యాక్ పాలసీ ఉందట, తెలుసా? అర్థం కాలే. నువ్వు కొత్తగా యాప్ వేసుకున్నావు కదా, వేసిన క్యాష్ బ్యాక్ పాలసీ అంటే నువ్వు ఎవరికైతే 100 రూపాయలు పంపుతావో మళ్ళీ డబ్బులు వస్తాయి, అంటే 200 వచ్చినట్టు. అవునా? నిజమా? ఇగో 100 కొట్టే అన్న, 100 కాదు 200 కొట్టే, నీకు 400 వస్తాయి. వస్తాయారా? అత్తే నన్ను నమ్ము. ఎవరు కొట్టాలి? ఇంకెవరికి కొడితే నాకే కొట్టు. ఇగో 400 కాదు కానీ 1000 కొట్టు, నీకు 2000 వస్తాయి. నిజంగా వస్తాయారా? అత్తయ్య అన్న ఎందుకు రావే? కావాలి మరి కొడుతున్నా. అత్తే కానీ రేపు పొద్దుగాల వస్తాయి. కొట్టినావా? కొట్టినా చూసుకో. సరేనే. పంపు అంటే పంపుతి వస్తాయా మరి? అయ్యో దేవుడా, సీన్ గారు ఎంత పని చేసిపోయే దేవుడా. ఆయనకి 10,000 రూపాయలు అక్కరుంటే అయ్యదినే నీకు 5,000కే ఇస్తాను ఈ చీర అని ఇచ్చిండవ్వా. పాసు అన్న చీర. ఓ పిచ్చిదానా, భార్గవ్ గతనే చెప్తాడే అని మాటలు నమ్మకంటే నేను నమ్మి తీసుకున్నా కాదమ్మో. అమ్మో నా మొగరు రాని అత్త, ఈయన గురించి వెళ్తే నన్ను ఉంచరే ఉంచాడు. ఆయన ఏంది కదా ఏమైంది? ఏడు ముఖం పెట్టినావు? అది అది ఏం లేదు. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఏమైందని. ఏమైందా? ఇంకా సీన్ గారు లేడా దొంగ బాడుకావు, ఈ 500 రూపాయల చీరను పట్టుకొని 5,000కు ఇస్తాను వదిన 10,000 రూపాయల చీర అని నాకు అంటగట్టిండు. అని ఇంట్లో ఫంక్షన్ ఉందట అని పెన్లాంది, నీకైతే తక్కువకి ఇస్తాను వదిన అని ఇచ్చిండు. కానీ చూస్తే గిట్లుంది పాస్ వాళ్ళ చీర. అప్పటికి గరుసురేక్క చెప్పింది పక్కింటి ఆమె, ఓ పిచ్చిదానా ఆడ అంగట్లో కొనుకొచ్చిండే అని ఆమె చెప్పేదా. అట్టే మునిగిన ఈ పాస్ వాళ్ళ చీరను పట్టుకొని. అయితే నువ్వెందుకు అట్లా చిన్న పోయి ఉన్నావు? ఏం లేదు. ఏం లేదా? నీ ముఖం చూస్తేనే తెలుస్తాను, చెప్పు ఏమైంది? నిన్న సీనిగాడు 1000 రూపాయలు కొట్టమంటే కొట్టినా,
అవి 2000 వస్తాయి అన్నాడు, మరి కత్తలేమని చూస్తాను. మా సాతి కళ్ళెరయ్యసుడు చేతులు ఎత్తుడు మాటలు ఇచ్చుడు ఇవన్నీ పెన్ రమ్మీనేనా? గాడే కూడా సీన్ గాడు 1000 రూపాయలకు 2000 ఎత్తా అంటే నువ్వు ఎట్లా నమ్మినావు? ఎవ్వరు లేకుండా ఇంట్లో టీవీ నడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అన్నావు, ఫ్యాన్ నడితే బుగ్గలు వెళ్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, నీ అయ్య కడుతుంది అని అన్నావు. మరి ఇప్పుడు నా అయ్యి ఇచ్చిండ నీకు ఎట్లా వచ్చినా చేతులకు ఇవ్వడానికి 1000 రూపాయలు. మరి నువ్వు 500 చీర 5000 ఎట్లా కొన్నావే? నీకు తెలివి బాగుందా? నువ్వు నన్ను తిడతాను? మనం తిట్టుకోడు కాదే, మన ఇట్లే ఇచ్చి పెడితే ఊరంతా మోసం చేస్తాడు. పాపయ్యాడు అంతా నేను ఇట్లా పెడతా అనుకున్నావు? బార్కం రోడ్డు మీద ఆడికి ఇడవా నడుపో అందా జట్ట బార్కం ఈ నోట్ల మన్ను వద్దు. అరేమనుకుంటాను నా గురించి? సీన్గా అరే సీన్గా బయటికి రారా బాడుకావు. ఒసాయి ఏం చూస్తానవే నిలబడి బొమ్మ లెక్క? అని బయటికి రమ్మని చెప్పు నీ మొగని. ఏయ్ మాటలు మంచిరాని ఓసేందే ఓసేయ్. నాకు పేరు లేదా? నా మొగనికి ఏమన్నా తమ్ముడా తోడగుట్టినోడా? ఆరపొర కొడతానో సీనిగాడేంది? సీనిగాడు సీనయ్య అనత్తలేదా? రారా సీనయ్య నీకు ఆరతిత్తా బొట్టు పెడతా అని పిలుస్తా అని పట్టుకొని. ఇట్లా నీ మొగడికి ఎంత మంది ముస్తాడే? జట్టబాడుగా మందిని ముంచుకుంటా పోతాడు. ఈ నోట్ల మన్ను పోతు రమ్మని బాడుకొని బయటికి రమ్మని ఆ సంగతి తెలిస్తే పోతా. ఇప్పుడు నేను మళ్ళా ఏమో నోటికి ఇష్టం మాట్లాడతాడు. అనుకుంటే ఏమనమాట ఏందే ఆగేది? ఈ బాగా వేడి పోతాడు, ఏడికెత్తాడు, ఎంత మందిని ముస్తాడని ఏది తెలియదే? అది తెచ్చుకుంటా పోతాడే, నువ్వు తినుకుంటా పోతాడు. నావు మొగల్ని అత్తలో పెట్టుకో తెలియదే? మీ బతుకులు పాడుగాను సిగ్గులేదు మీ చెత్తలు చెర్రవోను. ఇజ్జత నా బాగా అయితే ఇట్లా అత్తాడా? మందిని ముస్తాడా? బాగా నంతని అక్క ఏమనుకుంటానో లేకిడి బాడుకావు. సీన్ గా ఇంకొకసారి ఎవరన్నా మోసం చేసినట్టు తెలిసిందనుకో నడుమికి చీరుతా. చీరుడు కాదు నిన్ను చీరి దూరణం కడతాం ఏమనుకుంటానో. నడు నొత్తందా? బాగా నొత్తందా? సిగ్గు శరం లేదా? ఇజ్జత్ లేని బతుకు ఎందుకా బతుకు? నేను మాట చేత ఎవరి జోలుకోను, ఎవరి సంవత్సరాలు నద్దు, నా సంవత్సరం నాకే పట్టని నా మీద ఒట్టెత్తివి, ఇంకా నీ మీద ఒట్టేసుకొని నా మీద ఒట్టెత్తివి. నువ్వు మారవు. నీ బతుకు చెడ నేను చూస్తే నీ బతుకు చెడ నీకు సిగ్గు లేదు, మానం లేదు. నీ దినాలు కానీ నీ బాడలు కానీ నిన్ను ఎత్తుకపోను. ఎప్పుడు చూడు మన్ని సంవత్సరాల మీద పడి ఎడతావు. ఇంట్లో సంవత్సరం అయితే అద్దు, పిల్లం అద్దు, పిల్లలు అద్దు. ఏ మనిషిని బతుకుతాను నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి మారతా అనుకుంటుంటున్నావు కానీ ఒక్కసారి కూడా మారింది లేదు. ఒట్టేసి చెప్పినావు మానం అనిపిస్తారా? ఇంకా మీరికెళ్ళి నా మీద ఒట్టేసినావు నన్ను చంపుకొని తిన్నావని. ఒర్రకు నీతోడు కాకుండా ఇంకా మందితోడు మాటలు పడేదైతుంది. నీతోడు ఉండేవారు సచ్చింది మేలు అనిపిస్తుంది. అసలు నేను ఉండనే ఉండను. అయ్యో మౌనిక నన్ను విడిచిపెట్టి ఎడిపోతున్నావే, నా బతికెట్లా నేను పోతే? నీ పాడుగా నీకు బుద్ధి రాదు, మానం రాదు, సిగ్గులేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DC టాకీస్. చూసిరు కదా మా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టి కొట్టరి. బాయ్.